కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 కుమారులు మరణించడంతో గాంధారి దుఃఖాగ్నిలో మండిపడింది. ఈ వినాశానికి కారణం శ్రీకృష్ణుడేనని భావించి ఆమె కోపంతో శపించింది. ఓ కృష్ణ, నీవు సర్వజ్ఞుడువైనా నా కుమారుల మరణాన్ని ఆపలేదు. అందుకే నీవు కూడా 36 సంవత్సరాలలోపు ఈ భూమి నుండి నశించిపోవాలి. నీ యాదవ్ వంశం అంతరించాలి. ఈ శాపానికి కృష్ణుడు తదాస్తు అని అన్నాడు. సంఘటనా స్థలం ప్రభాస క్షేత్రం, బాల్కతీర్థం. 36 సంవత్సరాలు గడిచాయి. యాదవులు పరస్పరం కలహించుకుని నాశనమయ్యారు. బలరాముడు యోగ సమాధిలో ఐక్యమయ్యాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా గుజరాత్లోని ప్రభాస క్షేత్రంలోని అరణ్యానికి, ప్రస్తుతం సోమనాథ్ సమీపంలోని బాల్కతీర్థం వెళ్ళాడు. అక్కడ హిరణ్య నదీ తీరంలో ఒక చెట్టు కింద కూర్చుని యోగ సమాధిలో మునిగి తన ఎడమ పాదాన్ని మాత్రం బయటికి చాపి ధ్యానంలో ఉన్నాడు. బద్దికుడు జర, ఆ అడవిలో జర అనే పేరుగల కొన్ని గ్రంథాల్లో బద్దికుడు అని పిలువబడే ఒక వేటగాడు జింకను వేటాడుతున్నాడు. బాణం ప్రయోగం చెట్ల మధ్య నుండి కదులుతున్న శ్రీకృష్ణుని ఎడమపాదాన్ని చూసి ఆ వేటగాడు దానిని దాగి ఉన్న జింకగా భ్రమించాడు. అతను తన బాణాన్ని సంధించి ఆ పాదం పైకి ప్రయోగించాడు. ఆ విషపూడిత బాణం కృష్ణుని పాదానికి గట్టిగా తగిలింది. పశ్చాత్తాపం, బాణం తగిలిన వెంటనే కృష్ణుడు సమాధి నుండి లేచాడు. తాను కాల్చినది జింక కాదని భగవంతుడు శ్రీకృష్ణుడు అని గుర్తించిన వేటగాడు భయంతో దుఃఖంతో వణికిపోయాడు. అతను పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని పాదాలపై పడి ప్రార్థించాడు. ఓ నాథ, నేను అజ్ఞానంతో మీ పవిత్ర పాదాన్ని జింకగా భ్రమించి బాణం వేశాను. ఇది గొప్ప అపరాధం. దయచేసి నన్ను క్షమించండి. కృష్ణుని ఆశీర్వచనం శ్రీకృష్ణుడు కరుణతో అతనితో ఇలా అన్నాడు. ఓ వేటగాడా, భయపడుకు. ఇది నీ తప్పు కాదు. ఇది దైవ సంకల్పం. ఇది జరగాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయం. త్రేతాయుగంలో నేను రాముడిగా ఉన్నప్పుడు వాలి, కపిరాజుని కపటంగా సంహరించాను. నీవు ఆ వాలివే. నీ మీద నాకున్న ఆ రుణం తీర్చుకోవటానికే ఈ జన్మలో నీ ద్వారా ఈ సంఘటన జరిగింది. నీకు పాపభయం లేదు. శాంతితో వెళ్ళు. స్వర్గాన్ని చేరుకో. మోక్షం మరియు వైకుంఠ గమనం. వేటగాడు కృష్ణుని అనుగ్రహం పొంది పునర్జన్మ బంధాల నుండి విముక్తుడయ్యాడు. అతను స్వర్గానికి, ఇంద్రలోకం ప్రయాణించాడు. అతను వెళ్లిన తర్వాత శ్రీకృష్ణుని శరీరం నుండి అద్భుతమైన కాంతి వెలువడి సమస్త దిశలను ప్రకాశింపజేసింది. దేవతలందరూ వచ్చి స్తుతించగా శ్రీకృష్ణుడు తన దివ్యమైన నివాసమైన వైకుంఠానికి, పరమపదం తిరిగి వెళ్ళిపోయాడు. చారిత్రక పౌరాణిక ప్రాధాన్యత. ఈ సంఘటన ద్వాపరయుగం ముగింపును, కలియుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సంఘటన జరిగినగా కొందరు పండితులు అంచనా వేస్తారు. ప్రస్తుతం గుజరాత్లోని సోమనాథ్ సమీపంలో ఉన్న బాల్క తీర్థంలో శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్న స్థలం మరియు వేటగాడితో కూడిన విగ్రహం ఉన్నాయి. ఈ కథ భగవంతుడు కూడా కర్మ నియమాలకు అతీతుడు కాదని, క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.